ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయన్నారు కేఏ పాల్. 23 ఏళ్ల యువకుడిని సీఐ టార్చర్ చేయడం దుర్మార్గమన్నారు. వారి కుటుంబ సభ్యులకు సాయి కృష్ణ లేని లోటు తీర్చలేనిదన్నారు. సాయి కృష్ణ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన కార్యకర్త అయిన సాయి కృష్ణని చాలా ఘోరంగా విజయవాడ శ్రీలంక పోలీస్ స్టేషన్లో నాగరాజు సిఐ చంపేశారని వాళ్ళ సొంత తల్లి ఆరోపిస్తుంది. పోలీసులు కొంతమంది దుండగులు, రౌడీలు గుండాయిజంగా ఎత్తుకెళ్ళిపోయి ఎవరిని కావాలంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నారు. చట్టాన్ని అమలు చేయట్లేదు. నడి రోడ్డు మీదే వాళ్ళని 3rd డిగ్రీ ఇస్తున్నారు. చట్టాలు ఏం చేస్తున్నాయి? కోర్టులు ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? అసలు ఇదంతా చేస్తుంది రాజకీయ నాయకుల. తక్షణమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు విప్పి విషయాలు మాట్లాడాలి. తక్షణమే ఆనరబుల్ హైకోర్టు 2 రిటైర్డ్ జడ్జెస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి అపాయింట్ చేయాలి. తక్షణమే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసినంత వరకు ఇప్పుడున్న ఎవరెవరు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసి పడేయాలి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో శాంతి ఒప్పందాలకి ఆయా దేశాల నేతలతో మాట్లాడినట్లు కేఏ పాల్ తెలిపారు. దేశాల మధ్య యుద్ధం వలన ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుందని వివరించారన్నారు. గత 100 రోజులకు పైగా అమెరికాలోనే ఉండి అవతల ఇరాన్ లీడర్స్ని కలిసి, అమెరికన్ లీడర్స్ని కలిసి, కొంతమంది ఇజ్రాయెల్ లీడర్స్ని కలిసి ఈ యుద్ధం ఆపటానికి శాంతి చర్చల కొరకు ఎంతో ప్రయత్నించాం. మీరందరూ ప్రార్థించారు. ప్రెసిడెంట్ ట్రంప్ గారికి, అలాగే ఇరాన్ లీడర్స్కి, మైక్ జాన్సన్ గారికి, కొంతమంది ఇజ్రాయేలీ లీడర్స్కి శాంతిని ముందుకు తీసుకెళ్లటం కొరకు వారు ఒప్పుకున్నారు. అగ్రిమెంట్ సైన్ చేశారు. అయితే కొంతమందికి ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధం ఆడడం ఇష్టం లేదు. మీకు తెలుసు వారు ఎవరన్నది. వారి కొరకు ప్రార్థించండి. ఎందుకంటే ఈ యుద్ధం ద్వారా ప్రపంచంలో ఉన్న అందరికీ ఇబ్బంది జరిగింది. 850 కోట్లు 800 కోట్ల మందికి. సంపాదిస్తుంది ఒక 5-6గురే కానీ నష్టపోతుంది 100 కోట్ల మంది.